హాయ్ అండి. అందరికీ నమస్కారం. మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్ పొందే వాళ్ళకైతే మంచి శుభార్త చెప్పడం అయితే జరిగింది. సీఎంగా రేవంత్ రెడ్డి గారు. ఏందంటే మనకైతే ఏదైతే రూ. 4,016 అలాగే రూ. 6,016 వికలాంగులకి ఇస్తాం. అలాగే వృద్ధులకి, ఒంటరి మహిళలకి ఇస్తామని హామీ పథకం అయితే ఉంది కదా! ఆసరా చేత పెన్షన్. సో, దానిపైన వచ్చేసి మనకైతే గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగింది. సో, ఈ నెలకు సంబంధించిన డబ్బులు వచ్చేసి కొన్ని మార్పులైతే చేశారు. ఆ మార్పులేంటో మీకైతే చెప్తా కాబట్టి వీడియో మాత్రం చివరి వరకు చూడండి. సో, మీరైతే ఆసరా చేత పెన్షన్ పొందాలనుకుంటే మాత్రం ఈ వీడియోని మాత్రం మిస్ కాకుండా పూర్తిగా ఎండ్‌కి చూస్తే మాత్రం మీకైతే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితుంది కాబట్టి ఎండ్ వరకు చూడండి. ఓకేనా? సో, ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఆసరా చేయూత పెన్షన్ పథకం కింద గత ప్రభుత్వం నుంచి ఏదైతే రూ. 2,000 ఇస్తుందో అదే విధంగా ఈసారి కూడా మనకైతే 9 నెలలు అయిన మనకి ప్రభుత్వం అదే విధంగా అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో, దాన్ని బట్టి వచ్చేసి చాలామంది అయితే వ్యతిరేకంగా అయితే మాట్లాడుతున్నారు. గతంలో ఏదైతే హామీ ఇచ్చారో హామీ ప్రకారంగా ఒక్క పథకం కూడా లేదని. సో, దీనిపైన వచ్చేసి మనకి సీతక్క అటు సీఎంగా రేవంత్ రెడ్డి గారు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. మన తెలంగాణలో ఎవరైతే ఆసరా పెన్షన్ పొందుతున్న 2,72,000 మంది అయితే ఉన్నారో, సో, వీళ్ళందరికీ వచ్చేసి మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగింది. అదేంటంటే మనకి ఈ నెల పెన్షన్‌లో వచ్చి మార్పులైతే ఉన్నాయి కదా! సో, మార్పులొచ్చేసి డబ్బులైతే పెంచడం అయితే జరుగుతుంది అని చెప్పారు. సో, దాదాపుగా చూసుకుంటే ఈ నెలకు సంబంధించిన ఎవరికైతే పెన్షన్ అయితే వస్తున్నాయో వాటిలో కొన్ని మార్పులైతే ఉన్నాయి. ఒక్కసారి మీరైతే చెక్ చేసుకోండి. దాంతో పాటు మన తెలంగాణలో ఉన్న 2,72,000 మంది అయితే ఉన్నారు. సో, వీళ్ళలో వచ్చేసి ఇంకా కొంతమంది అయితే యాడ్ అయితే అవుతున్నారు. ఎందుకంటే గతంలో ఏదైతే అప్లికేషన్స్ తీసుకున్నారో వాటికైతే అప్రూవల్ అయితే ఇవ్వలేదు. సో, ఈ మధ్య వచ్చేసి చాలా అప్లికేషన్స్ అప్రూవల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో, దాదాపుగా ఇంకా చాలా అయితే అర్హులుగా ఉన్న సంఖ్య ఇంకా పెరుగుతుంది. ఇప్పటికి దాదాపుగా 3,00,000 దాటే ఛాన్స్ అయితే ఉందని చెప్పడం అయితే జరిగింది. సో, వీళ్ళందరికీ వచ్చేసి ఒంటరి మహిళలకి, అలాగే వృద్ధులకి రూ. 4,016, వికలాంగులకి రూ. 6,016 ఈ నెలకు సంబంధించిన డబ్బులొచ్చేసి కల్పిస్తూ చెప్పడం అయితే జరిగింది. సో, మీకు వచ్చే డబ్బులు మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి. మీకు కనుక ఈ డబ్బులైతే యాడ్ అయ్యి వచ్చిందో ఒకసారి వీడియో కింద కామెంట్ అయితే చేయండి. ఇవి అలాగే మనకైతే 8 నెలల డబ్బులు ఏం చేస్తారంటే ప్రెజెంట్‌గా అయితే దానికి సంబంధించిన ఏ అప్డేట్ లేదు. ఈ నెల నుంచి ఈ పథకం అయితే అమలైతే వచ్చేసింది కాబట్టి ఈ డబ్బులైతే మీ ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుంది. సో, డబ్బులు వచ్చిన తర్వాత కామెంట్ అయితే చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? థాంక్ యూ.